హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు అమెజాన్ కంపెనీలో MHLS అసోసియేట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అమెజాన్ కంపెనీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. MHLS అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో లొకేషన్స్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా డిఫరెంట్ స్టేట్స్లోనైతే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో అబౌట్ అమెజాన్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చేసరికి అమెజాన్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద బెంగళూరు 2004, ఫాలోడ్ బై ద సెంటర్ ఇన్ బెంగళూరు 2005, ఇన్ 2006 చెన్నైలో అయితే స్టార్ట్ అయింది. సో ఇలా అంతా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్గా ఉన్నారనమాట. సో ఈరోజు జాబ్ రోల్ వచ్చేసరికి MHLS టీంలోనైతే ఉద్యోగాల గురించి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి MHLS టీమ్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ HL పర్సనల్స్ supporting Amazon employees globally with multiple languages and 24/7 in a 7 days week and some countries అంటున్నారనమాట. హ్యాండ్లింగ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్. సో ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిసీవ్ క్వారీస్ ఫ్రమ్ ద కస్టమర్ వయా ఫోన్ ఆర్ చాట్. సో కస్టమర్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫోన్ ద్వారా లేదా చాట్ ద్వారా అయితే వాళ్ళని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ క్వారీస్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ టు వర్క్ ఆన్ టికెటింగ్ టు రిజాల్వ్ ద క్వారీస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ద్వారా కూడా ఏమైనా క్వారీస్ వచ్చినట్లయితే దాన్ని కూడా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాండింగ్ టు ఎంక్వైరీస్ రిగార్డింగ్ ద పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ ద బెనిఫిట్స్, అటెండెన్స్, పేరోలు, డిడక్షన్స్. సో ఎంప్లాయీ యొక్క పేరోలు మరియు డిడక్షన్స్, అటెండెన్స్ వాటిని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అదర్ టు డిఫైన్డ్ ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ డెలివరీ ఇన్ అకార్డింగ్స్ విత్ సెట్ క్వాలిటీ స్టాండర్డ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మల్టిపుల్ కస్టమర్ గ్రూప్స్. సో ఎన్ష్యూరింగ్ ద సర్వీస్ లెవెల్ ఆర్ అచీవ్డ్ అట్ ఆల్ ద టైమ్స్ ఆఫ్ HR పాలసీస్. సో ఇదంతా కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే కన్క్లూజను, మీరైతే HR పాలసీ మీద మరియు ఎంప్లాయీస్ యొక్క అటెండెన్స్, వాళ్ళ యొక్క కేరు, డిడక్షన్, పేరోలు మరియు డిఫరెంట్ కస్టమర్ గ్రూప్స్ యొక్క పాలసీస్ గురించి అయితే మంచిగా అవగాహన అయితే ఉండాలంటున్నారు. ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం అయితే సమ్మరీ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేసరికి డొమెస్టిక్ రీఅలొకేటెడ్ ప్రొవైడెడ్ నో. సో ఇందులో వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీ ఆఫ్ అయితే ఉంటుంది. ఇందులో 5 days ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని అప్లై చేసుకోవడానికి అమెజాన్ ఈజ్ కమిటెడ్ ఏ డైవర్స్ అండ్ ఇన్క్లూజివ్ వర్క్ ప్లేస్. సో వర్క్ ప్లేస్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో నా కమెంట్ బాక్స్లో అయితే ఈ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇందులో వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇందులో జాబ్ రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ రోల్ MHLS అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో హౌ డిడ్ యూ ఫైండ్? సో ఫ్రమ్ సోషల్ మీడియా అని కూడా వెతకొచ్చు, లేకపోతే అదర్స్ అని పెట్టి యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, సిటిజన్షిప్, మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ కూడా ఎంటర్ చేసుకోండి. మరియు అడ్రస్ ఇవ్వండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఎంటర్ చేయండి. అదర్ డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే అవి కూడా ఎంటర్ చేసి మొత్తంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు డాక్యుమెంట్స్తో ఎంక్లోజ్ చేసి అప్లికేషన్ని ఇక్కడ వచ్చేసరికి చూజ్ ఫైల్ అంటున్నారు. అందులో మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి మరియు మీ కెమెరా ద్వారా ఒక ఫోటో అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఒక టిక్ మార్క్ పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లాస్ట్లో సబ్మిట్ బటన్ కొడితే మీ అప్లికేషన్ అయితే అప్లై అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, టాప్ టు బాటమ్ ఇంటర్వ్యూలో మొత్తం డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. మీరు చేయాల్సిందల్లా నా కమెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అయిపోయింది. వెంటనే మెయిల్ వస్తుంది. మరి వెంటనే ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అయిపోవడానికి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫార్మా మరియు
గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన సక్సెస్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు సక్సెస్ తెలుగు. జై హింద్.